కొన్నేళ్ల సంధి కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే ఎక్కువ సందడిగా అనొస్తుంది. టీవీలల్లా, ఓటీలల్లా, యూట్యూబ్లల్లా 1, 20 సార్లు చూసినా గానీ మళ్ళా టాకీస్‌ల రిలీజ్ కాంగానే టాపు లేపి కోట్లకు కోట్లొస్తున్నాయి. హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఆడితోని ఆగుతలేరు. సీన్ రీక్రియేషన్ పేరుతోని ఫేమస్ అయిన సీన్‌లను, స్టెప్పులను అట్లనే యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటా సోషల్ మీడియాలో ట్రెండ్ అయితున్నారు. ఇగ ఇయాల 'మురారి' రీ రిలీజ్ పేరు మీద చూడుర్రి ఎంత రచ్చ చేసిర్రో. బాబులకే బాబు మహేష్ బాబు, ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్. ఇగో 2 తెలుగు స్టేట్లున్న టాకీస్ల కాడ ఇవే స్లోగన్లు, మహేష్ బాబు ఫోటోలు, ఫ్లెక్సీలు, ఆయన పాటలకు డాన్సులు ఇవే గానొచ్చినాయి అంతటా. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు అవుడుతోని మురారి సినిమాని రీ రిలీజ్ చేసే వరకు అడ్వాన్స్ బుకింగ్లే రికార్డు కొట్టినాయి. కొన్ని థియేటర్లను ఫంక్షన్ లెక్క తయారు చేసి పచ్చని పందిర్లేసి ఇంటోల్ ఫ్లెక్సీ కొట్టించినట్టు ఇట్లా హీరో హీరోయిన్ ఫోటోలు కొట్టించి అందరికి వెల్కమ్ చెప్పిర్రు. ఇంకో దిక్కు రీ రిలీజ్ అయిన అన్ని టాకీస్ల ప్రతి పాటకు ఫ్యాన్స్ పూనగాలు వచ్చినట్టు ఊగిపోవడే కాకుండా అలనాటి రామచంద్రుడు అనుకుంటా పెళ్లి పాట వస్తే కొందరేమో చింపేసిన పేపర్లను తలంబ్రా లెక్క పోసుకున్నారు. ఇంకొందరేమో మహేష్ బాబు, సోనాలి బింద్రేల కొత్త జంటను దీవిచ్చిరు అనుకుంటా అచ్చింతలు వంచిరు. ఓ జంట అయితే ఏకంగా నిజంగానే ఆ పాట వస్తుంటే సీట్లనే పుస్తకట్టి పెళ్లి చేసుకునే వరకలా టాకీస్లున్న అందరు వీడియోలు తీసుకొని షేర్లు చేసి మహేష్ బాబు ఫ్యాన్సా మజాక్ అని పోస్టులు పెట్టిరు. ఇక పాటకు ముసలోళ్ళు పడుసోళ్ళు అన్న తేడా లేకుండా స్టెప్పులేసి టాకీస్ల ముంగట ఆడవిల్లలు కూడా అదిరిపోయే డాన్సులేసి మహేష్ బాబు బర్త్డే సంబరాన్ని ఫుల్ జోస్తం చేసిర్రు. ఇప్పటికే ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రిలీజ్ చేసి హౌస్ఫుల్ కలెక్షన్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అసొంటిది బ్లాక్ బస్టర్ అయిన బాబు సినిమా బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయితే మామూలుగా ఉంటదా మరి? ఇగో ఇట్టుంటది. చీరలంటే ఆడోళ్ళకి ఇష్టం లేకుంటుంటా అది కమ్మగా తినకున్నా సరే గాని కొత్త మోడల్ చీర వచ్చిందంటే చాలు అది కొని కట్టుకోకుండా ఆగరు. కానీ చీరలంటే ఇష్టం కదా అని దొంగతనం చేస్తే మంచిగా అయితా అది ఏదైనా సరే ఉన్నంతలో పైసలు పెట్టి కొనాలి గాని గిట్ల దొంగతనాలు ఏంది గలీజ్గా. ఆడోళ్ళంతా కలిసి వ్రతాలు పూజలు చేసుడు చూసినాం గాని గింత అధ్వానానికి ఎగబడతారని ఇప్పుడే చూస్తున్నా. శిషి గింత బట్టే వస్పనా. ఆడకట్టుల ఆడోళ్ళంతా కలిసి షాపింగ్ వచ్చినట్టురుగా కానీ ఆ చీరలను పైసలు పెట్టి కొంటే బాగుంటుండే. ఎందుకంటారా ఈ అమలు చేసిన అద్భుతం ఆ లెవెల్ ఉంది. మళ్ళా ఏదో కట్టలు కొన్నట్టు ఆ మోడల్ చూపి ఈ మోడల్ చూపి అనుకుంటా షాప్లున్న మాలంతా తీసి పడిచిర్రు. అటెనక ఒకళ్ళు షాప్ వాళ్ళను అది చూపి ఇది చూపి అనుకుంటా మాటలల్లో పెట్టి ఇంకో 2 గిమెక్స్ ఆట నిలబడ్డారు. ఖాతమిగా మర్తకు మర్త మాయం చేసింది. ఈమైపోయిందా ఇంకో ఆమె డ్యూటీ ఎక్కింది. ఇటు దిక్కొచ్చి అన్న వరలక్ష్మి రథానికి పట్టు చీరలు లేవా అని ఆయనతోని పట్టు చీరలు మొత్తమే పిచ్చిర్రు. మెల్లగా ఓ 4 డబ్బాలు మడతపెట్టి కాతం అవి కూడా లోపలేసిర్రు. మళ్ళా ఏం తెలవని సొక్కమైన ఆడామె లెక్క కొనేదాని తీరే ఆ డిజైన్ బాగుందా గీ డిజైన్ బాగుందా అని చూస్తుంది. నడవ రాకున్నా మెల్లగా బయట పడి ఆడికెళ్లి పారారైరు. ఈ ఘనకార్యం అంతా కడపలైందట. షాప్ మొత్తం లూటీ అయినాక సీసీ కెమెరాలల్లో దోలాడితే అస్సలు నిజం బయటపడ్డది. మాకైనట్టు ఎవలకు కావద్దు, జర దందాను పైలంగా చూసుకోర్రి, గిసొంటి ఆడోళ్ళు కూడా మోపైతురు లోకంలా అని వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెట్టిర్రు. కాబట్టి జర చూసుకొని దందా చేసుకోరి. ఇయాల రేపు ఎవరని నమ్మేటట్టు లేదు.